గత భాగంలో మహాపద్మాటవి అలాగే కదంబవనం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ భాగంలో సుధాసాగరం అంటే ఏమిటో చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 61వ నామమైన సుధాసాగర మధ్యస్థ అంటే ఏమిటో చూద్దాం. సుధాసాగరం అంటే అమృత సముద్రం. ఈ సముద్రాన్ని క్షీరసాగరం అని కూడా పిలుస్తారు. అటువంటి అమృత సాగరం నడుమ అమ్మవారు ఉంటారు అని ఈ నామం తెలియజేస్తోంది. అంటే మణిద్వీపం సుధాసాగరం నడుమ ఉన్నది అని అర్థం. బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వ భాగమునందు సుధాసాగరం ఉంది. అటువంటి క్షీరసాగరం మధ్యలో చతుర్భుజై అమ్మవారు బాలభానుడి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. మృతం అంటే మరణించున్నది, అమృతం అంటే చావులేనిది. అటువంటి అమృతపు సంద్రాన్ని అమృతంతో ఆవరించిన పురి అని అమృతోపనిషత్ చెప్తోంది. సాగరం అంటే అనంతం. అమ్మవారిని ధ్యానించిన వారు అనంతమైన ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనంద సాగరంలో అమ్మవారి మణిద్వీపం జ్ఞానం అనే స్వయం ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటుంది. సుధాసాగరం 3 రకాలు. బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వభాగమందున్న అమృత సాగరం, మన శరీరంలోని సహస్రార చక్రమందున్న బ్రహ్మరంధ్రంలో ఉన్న సుధాసాగరం, అపరాజితా నగరమందున్న పరా జ్ఞా అనే 2 అమృతపు సరస్సులు. శ్రీచక్రమే సుధాసాగరము. అక్కడున్న అష్టదళ మరియు షోడశీదళ పద్మాలే మహాపద్మాటవి అంటే. పంచత్రికోణాలే కడిమి చెట్లు. సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు అపరాజిత నగరమును చేరుతారు. అక్కడున్న అమృతపు సరస్సులలో అమ్మవారు ఉంటారు. శ్రీ లలితా సహస్రనామంలోని 62వ నామమైన కామాక్షి అంటే ఏమిటో చూద్దాం. కామాక్షి అంటే అందమైన కన్నులు కలది అని అర్థం. అలాగే కామేశ్వరుడినే కన్నులుగా కలది అని కూడా అర్థం. కామాక్షి అంటే కాముని అక్షిగా కలది అని కూడా అర్థం. కాముడు అంటే మన్మధుడు. కామం అంటే కోరిక. అంటే జీవుల యొక్క కోరికలే కన్నులుగా కలది అమ్మవారు అని కూడా అర్థం కలదు. అమ్మవారు తన భక్తుల యందు సాక్షిగా ఉండి వారి సకల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మ అమ్మవారి పట్టాభిషేకం తర్వాత ఆమెకు కామాక్షి, కామేశ్వరి అనే నామాలను ఇచ్చాడని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడగలరు. అష్టాదశ పీఠాలలో ఒకటైన తమిళనాడులోని కాంచీపురంలో కొలువైన అమ్మవారి పేరు కామాక్షి. కా అంటే బ్రహ్మవాచి, సృష్టిని తెలియజేస్తుంది. ఆ అంటే విష్ణువాచి, స్థితిని తెలియజేస్తుంది. మా అంటే రుద్రవాచి, లయను తెలియజేస్తుంది. ఈ మూడిటిని అక్షిగా కల తల్లి కామాక్షి. అలాగే కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అంటే లక్ష్మీ సరస్వతులనే తన కళ్ళుగా కలది అమ్మవారు అని ఈ నామం తెలియజేస్తోంది. శ్రీ లలితా సహస్రనామంలోని 63వ నామమైన కామదాయిని అంటే అర్థమేమిటో చూద్దాం. కామదాయిని అంటే కోరికలను ఇచ్చునటువంటిది అని అర్థం. అంటే అమ్మ తన భక్తుల అర్హతను బట్టి వారి కోరికలైన సిరి సంపదలను, భోగ భాగ్యాలను మరియు మోక్షాన్ని ఇస్తుంది. అలాగే భక్తులకు నిర్గుణాకారుడైన శివుడిని గూర్చి తెలియజేసి శివుడితో అభేదాన్ని ఇస్తుంది. మన్మథుడిని సంహరించిన శివుడితో మంగళ విధానములను అమ్మవారు పొందారు. వంశపారంపర్యంగా
సంక్రమించే ఆస్తిని దాయము అని అంటారు. అమ్మ కామేశ్వరుడితో దాయము కలది అంటే చిరకాలముగా ఆ తల్లి శివుడితో ఏకమై ఉంది అని ఈ నామం మనకి తెలియజేస్తోంది. ఇప్పటి వరకు భండాసురుడి ఆవిర్భావం, అమ్మవారి ఆవిర్భావం, అమ్మవారి రూపవైభవం, అమ్మవారి కళ్యాణం, పట్టాభిషేకం మరియు అమ్మవారి నివాసస్థానమైన మణిద్వీపం యొక్క వివరాలను చూశాం కదా. ఇక వచ్చే భాగం నుండి భండాసురుడితో జరిగే యుద్ధ విశేషాలను చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.